రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటోంది. ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు అకాల వర్షాలు రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటోంది. ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అకాల వర్షాలతో రైతులు గోసలు పడుతున్నారు. వానలకు చేతికొచ్చిన పంట నేలపాలవుతోంది. టెంపరేచర్స్ భారీగా పెరుగుతాయని అంటూనే రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40.2 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజు రోజుకి పెరుగుతున్న ఎండలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిపుణులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వానలు బీభత్సం సృష్టించాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వానలు గాలి దుమారంతో మామిడి నేలరాలింది. కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దైంది. అకాల వర్షాలు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వందల ఎకరాల్లో మామిడి పంట నేలరాలి అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరారు రైతులు. విపరీతమైన ఎంసూరు మండలం చాలా విపరీతంగా వచ్చేసింది గాలిదుమ్ము. దానివల్ల ధాన్యం కూడా తడిసిపోయిందండి, మామిడిచంగా అయిపోయినాయి. అందుకు గవర్నమెంట్ సాయం అనుకుంటున్నాం. ధాన్యం ఎప్పటికైనా గవర్నమెంట్ యార్డులు తొందరగా ఓపెన్ చేసి ఈ ధాన్యం కొనుగోలు చేస్తే రైతు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుగాళ్ళు, వానరాళ్ళు, వాన 4 పక్కల నుంచి గాలి తోలడంతో కాయలు మొత్తం కింద రాలిపోయినాయి. కాయటమే అంతంత మాత్రం కాసినాయి. ఆ కాసిన కాయలు కూడా సగం కాయల పైన కింద పడిపోయినాయి. వాటిని అమ్ముదామన్నా కొనే సైజుకి రాలేదు. కొన్ని వచ్చినవి కూడా పనికి రాకుండా పోయినాయి. ఈ మామిడికాయలు ఒకటే కాదు, మిరప తోటలేంటి, వరి పొలాలేంటి, వాన వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. రాష్ట్రంలో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మరో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొంటున్న డిఫరెంట్ వెదర్ తో జనం అవస్థలు పడుతున్నారు. ఓవైపు రికార్డు స్థాయిలో ఎండలు, ఉక్కపోత, మరోవైపు వానలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.